ఆల్రెడీ తీర్మానాలని ఇప్పటికే 6 నెలల నుంచి నడుస్తుంది. గ్రూపులు మంచిగా నడుతున్నాయి సార్. 10 సంవత్సరాల నుంచి మా గ్రూపులు మంచిగా నడుతున్నాయి. ఈ 6 నెలల నుంచి మా మేడం ఎందుకు తీసేయాలంటారు? ఏమిటి తప్పేంది? ఏది చూపించాలి? మరి 10 మంది కావన్నా, మరి ఒక్క వ్యక్తి కావన్నా, ఒక్క వ్యక్తి కోసం మా గ్రూపులే మొత్తం నడకుండా అయిపోతుంది. మాకు కంపల్సరీ మా ఆర్పీ మనకు కావాలి. మా ఆర్పీ నచ్చని వాళ్ళకి ఎవరికైతుందో వాళ్ళు కొత్త ఆర్పీని పెట్టుకొని వాళ్ళ గ్రూపులు వాళ్ళు చేసుకొని, కానీ మా నీల మేడం ఆర్పీ జోన్ మాత్రం తీయాల్సింది సార్. అంతే. నువ్వు ఇప్పుడు నేను గ్రూపులు ఉండాలనుకుంటా సారు, నేను మంచిదన్నా ఇంకా వాళ్ళన్నా పెట్టుకుంటారు కదా గ్రూపులో. ఇదే గ్రూప్ కావాలనే ముందు కొత్త గ్రూప్ చేసుకోవాలి, కొత్త ఆర్పీ పెట్టుకోవాలి. కానీ పాత ఆర్పీ జోలి మాత్రం వచ్చిన మేడంలు తీయద్దు, ఊళ్ళో ఉన్నోళ్ళు తీయద్దు, ఎవరు రావాలి. వెన్నెల వివో సంఘం నుంచి ఇక్కడికి వచ్చినాం, కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాం. మా ఆర్పీ గురించి 6 నెలల సంధి మమ్మల్ని తీసేయాలని చెప్పి రాష్ట్ర అధికారులకు మేమందరం మా ఆర్పీ కావాలని సంతకాలు పెట్టినాం, తీర్మానాలు ఇచ్చినాం. 4-5 సార్లు తీర్మానాలు ఇయ్యంగా వివో నుండి సంతకాలు పెట్టంగా కూడా మళ్ళీ అధికారులు వచ్చుకుంటా మీ ఆర్పీని తీసేస్తా ఉంటే మాకు ఆర్పీ కావాలని మేము లొల్లి పెట్టినా ఇంటలేరు. మరి ఎందు గురించి వస్తారు వాళ్ళు? మేము కావాలని 30 సంఘాలు కోరుకొని పెట్టుకున్నందుకు వాళ్ళు తాపతాపకు వచ్చే కారణం ఏంటిది? ఆ ఒక్కామె కంప్లైంట్ ఇచ్చిందంటే ఆ ఒక్కామె గురించి 30 సంఘాలు ఎందుకు నష్టపోవాలి? అంతే. ఆమె మా ఆర్పీ మాకు ఉండాలి. నచ్చని వాళ్ళు వేరే దానిలో పోయి వేరే వేసుకొని, కానీ మా ఆర్పీని తీసేస్తే మాత్రం మేము ఊపం, ఎక్కడికంటే అక్కడికి పోతాం. అసలు అది ఏం సంగతి అనేది తెలుసుకుంటాం. కానీ మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. మా